కెమెరాలో పడాలని అందరూ సీనా ఇంటికి వచ్చేయండి. కార్లు కొంచెం ముందుకు తీసాను. ప్రెస్ మీట్ చూసుకొని ఇంటికాడికి వస్తాం. అడపడమ్మ ఇంటికాడ అందరూ నన్ను సమస్య పే చేస్తారు. పొజిషన్ కనబడుతుంది. హైదరాబాద్ ఈ రోడ్డు మనం వచ్చి ఈ రోడ్లో మనం పోయాం. రైల్వే లైన్ ఇప్పుడు ఈ అలంకార దేని దాన్ని చేసుకోవడమే. అవి నింపుకోవాలి. మళ్ళా రాయి తీసుకొని నన్ను కదపద్దు ప్లీజ్. నువ్వేం చేయను సార్, కదపద్దు ఏదైతే తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకొని 44వ వసంతలో అడుగుపెట్టినటువంటి సందర్భంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల యొక్క జయంతిని పురస్కరించుకొని మరి కడపలో మహానాడు నిర్వహించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకుని మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మరి కొన్ని ఎక్కడైతే ప్రాంగణాలను రేపు మహానాడు నిర్వహించడానికి ప్రాంగణాలను కొంచెం చూడడం జరిగింది. ఇందులో మరి పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి సబితమ్మ గారు, మా సీనియర్ మంత్రి మా అనగాని గారు, అలాగే జోనల్ కోఆర్డినేటర్స్, ఇన్ఛార్జెస్, ఎమ్మెల్యేస్ ముఖ్యంగా చైతన్య రెడ్డి గారు, నెక్స్ట్ మా సీనియర్ నాయకులు కాలువ శ్రీని గారు, సుధాకర్ గారు, అలాగే వరదరాజుల రెడ్డి గారు, మాధవి గారు, చైతన్య గారు, వీళ్ళంతా కూడా, అలాగే మా కార్యవర్గం అంతా కలిపి, జిల్లా కార్యవర్గం అంతా కలిపి ఇక్కడ రావడం జరిగింది. మేము 3 ప్రాంగణాలను చూసాం. ఒకటి ఇప్పుడు ఎక్కడైతే మేము ప్రెస్ మీట్ పెట్టామో ఇది ఎన్జిఓస్ కాలనీ అంటున్నారు, జైలు దగ్గర. సో ఇది చాలా పెద్ద ఏరియా, సుమారు 500 ఎకరాల దాకా ఉంది. ఇదొక ప్రాంగణం చూసాం. రెండో ప్రాంగణం సీకేదిన్నె మండలం, అక్కడ జయరాజు గార్డెన్స్ ఆ గ్రామం దగ్గర చూసామండి. అది కూడా చాలా ప్లెయిన్గా ఉంది. బట్ అది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు. ఇది ప్రైవేట్ ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ప్లెయిన్గా ఉంది. అది కూడా పరిశీలించాం. మూడోది అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర శాటిలైట్ టౌన్షిప్ దగ్గర కూడా చూడడం జరిగింది. ఈ 3 ప్రాంగణాలను తీసుకెళ్లి జాతీయ అధ్యక్షుల వారికి, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు దృష్టిలో పెడతామండి. వారు మళ్ళీ ఇక్కడ టెక్నికల్ టీములు పంపించి ఇది ఎంతవరకు సాధ్య అసాధ్యాలను చూసుకొని మరి ముందుకు వెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందులో చాలా చురుగ్గా మా నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటేనే ఈ దేశంలో సుమారు 1200 పార్టీలు ఉన్నాయి. క్రమం తప్పకుండా అన్ని
ఏదైతే రూల్స్ ఉన్నాయో రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ మాదిరిగా పార్టీని నడిపిస్తున్నటువంటిది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి నాయకులను తయారు చేసి ఈ రాష్ట్రానికి అందించే పార్టీగా చరిత్రలో నిలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. మొదటగా పోలిట్ బ్యూరో శ్రీనివాసరెడ్డి గారు అడిగిన కోరిక మేరకు కడపలో ఏర్పాటు చేస్తామని ఉద్దేశంతో ఈరోజు స్థలపరిచయకు వచ్చారు. 4 స్థలాలు చూశారు, ఫైనల్ చేయాలని చెప్పేది మీరు చెప్తా ఉన్నారు. అసలు కడపలోనే పెట్టడానికి మీకైనా ప్రత్యేక ఉద్దేశం ఉందా? అంటే పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా కడపలోని ఎప్పుడు కూడా భారీ మీటింగ్ పెట్టలేదు. ఎక్కువ మంది సీనియర్ నాయకుల యొక్క ఆలోచన మేరకే కడపలో పెట్టాలి, ఈసారి పెట్టాలి అని చెప్పేసి ఒక ఆలోచన రావడం, దాన్ని మా జాతీయ అధ్యక్షులు వారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు అందరూ కూడా ఈ ఆలోచన బాగుంది. ఇక్కడ కష్టమైనప్పటికీ కూడా, ఎందుకంటే మండు టెంట్లు మేలో అంటే 45 degrees ఉంటుంది, అయినప్పటికీ కూడా ఇక్కడ ఈసారి మాకు చాలా ఆదరించారు కూడా. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ప్రజలు తెలుగుదేశంకి వైపు చూస్తున్నారు అనడానికి 2024 ఎలక్షన్ ఒక నిదర్శనం. జిల్లాలో 10లో 7 సీట్లు వచ్చాయి. 10లో 7 సీట్లు కూడా మేము గెలుచుకున్నాం ఉమ్మడి జిల్లాలో. కనుక ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్షలు కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ వైభవాన్ని కొనసాగించడానికి ఈ మహానాడు అనుకోవచ్చా? ముమ్మాటికి అండి. నేను అందుకే అన్నాను, ఈ దేశంలో 1200 పార్టీలు ఉన్నాయి. మెంబర్షిప్ తీసుకోవడంలో కానీ టైం మాదిరిగా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మీరు చూసుకుని 43 సంవత్సరాల నుంచి కూడా మహానాడు నిర్వహించడంలో కానీ, మెంబర్షిప్ డ్రైవ్ కావచ్చు, కార్యవర్గాలు స్థాపించడంలో కావచ్చు, అకౌంట్స్ విషయంలో కావచ్చు, ఎప్పుడు కూడా ఈ దేశంలో ఏ పార్టీ చేయనంత విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అది మీరు ఎప్పుడు కూడా చూసుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మహానాడు ఎప్పుడు కూడా అండి 27, 28, 29. అయితే గత 2 సంవత్సరాలుగా మేము చేస్తుంది ఏంటంటే 27, 28 మేము ప్లేనరీ పెట్టుకుంటాం, 29 భారీ బహిరంగ సభ పెట్టుకుంటాం అని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్కారం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఇన్ఛార్జ్ మంత్రి గారు 11 సీట్లు 10 సీట్లు వచ్చిన టీడీపీ, మళ్ళీ ఈసారి 7 సీట్లు రావడం గొప్ప విషయం. ఈ నేపథ్యంలో కడప జిల్లాకి ఏమన్నా ప్రత్యేక స్థానం ఏమన్నా? మాకు అన్ని ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎందుకంటే సీఎం గారికి ప్రత్యేకంగా రేపు మహానాడు జరుగుతుంది కదా, మీ సమక్షంలోనే అన్ని చెప్తారని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని ఆల్రెడీ మా జిల్లా ఎమ్మెల్యేలు అందరం పోయి అసెంబ్లీ సందర్భంగా అడిగాం. ఈ జిల్లాలో మహానాడు సందర్భంగా ఈ జిల్లా కానుకీయాలని అడిగాం. మీరే ఆలోచించి చెప్పన్నారు. తప్పకుండా మహానాడులో ముఖ్యమంత్రి గారు కడప జిల్లాకు ఒక మంచి ప్రకటన చేస్తారనే విశ్వాసం మాకుంది. నమస్కారం. రైట్.